అందరికీ నమస్కారం. ఇవాళ మన స్టూడియోలో ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టిబల్ సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. జై శివనారాయణ. గురుగారు, అక్టోబర్ నెలలో వృశ్చిక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి. తప్పకుండా. ముందుగా వృశ్చిక రాశిని చూసుకుంటే కనుక విశాఖ, అనురాధ, జ్యేష్ఠ 3 నక్షత్రాలు ఉంటాయండి. ఈ వృశ్చిక రాశిని చూసుకుంటే కనుక మనకి ఆశ్వీజ మాసం, ఈ ఆశ్వీజ మాసంలో స్టార్ట్ అవుతుంది. ఆశ్వీజ మాసం ప్లస్ అలానే అక్టోబర్ మాసం, అక్టోబర్ నెల. ఈ అక్టోబర్ నెలలో వృశ్చిక రాశిని చూసుకుంటే పోయినసారి మనము ఏదైతే మనం ఆగస్టు, ఏదైతే మనము అక్టోబరు ఏదైతే మనం సెప్టెంబర్ మాట్లాడుకున్నామో దానికి తగ్గట్టుగానే ఫలితాలు కూడా ఈ మాసంలో ఇంకొంచెం ఎక్కువగానే ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే దినదిన అభివృద్ధి అంటారు. ఈ దినదిన అభివృద్ధి అనేది మనం ఏదైనా వ్యాపారం మొదలు పెడితేనో, ఏదైనా పొలిటీషియన్స్లోనో, లేకపోతే ఏదైనా చిన్నపాటి చదువుకునే దాంట్లో దినదిన అభివృద్ధి అవుతున్నారా, వీళ్ళు బాగున్నారు, చాలా బాగున్నారు అని చెప్పుకుంటారు. అలానే వృశ్చిక రాశి వాళ్ళకి ఈ మాసం కూడా అలానే ఉందని మనం చెప్పుకోవచ్చు. అందులోనే సొంత ఇంట్లో శుక్రుడు ఉన్నాడు, అలానే 4వ ఇంట్లో శని ఉన్నాడు. ఈ శని బాధించేది కొంతమేర ఉన్నది. ఆ ఒక్క చిన్న విషయం తప్పితే అంటే ఎలాంటి ప్రతిఫలాలు ఉంటాయంటే, ఇప్పుడు ఒక పని చేద్దాం అనుకుంటే 1కి 2, 3 సార్లు చేయాల్సి వస్తుంది. 1, 2, 3, 4 సార్లు మొదటిసారి సరిగ్గా అవ్వకపోవడము, చేసిన పని ఆగిపోవటమో, లేకపోతే లేట్ అవటమో, డిలే అవటమో జరుగుతుంది. అలాగా 1కి 2, 3 సార్లు కనుక ప్రయత్నం చేస్తే కానీ ప్రతిఫలం ఎలా ఉంటుంది అంటే, ఒక పనిని 4 సార్లు చేయడం ద్వారా విసుకేస్తుందేమో, కానీ వేసేటువంటి స్టెప్పు ఏదైతే బేస్మెంట్ ఉంటుందో స్ట్రాంగ్గా ఉంటుంది. అంతేనా? ఒక పని 2 సార్లు చేయండి మీరు, ఆ పని ఎలా ఉంటుంది అంటే అది స్టాండర్డ్గా అలాగా స్టెబుల్గా ఉండిపోతుంది, లాంగ్ టైం ఉండిపోద్ది. మనం ఒక ఫ్లోర్ స్లాబ్ వేసిన తర్వాత ఒక 15 రోజులు గ్యాప్ ఇస్తారు. ఎందుకు అంటే గట్టి పట్టడానికి. ఒక ఫ్లోరు సిమెంట్ చేసిన తర్వాత ఒక 10 రోజులు నీళ్లు చల్లుతారు దాని మీద, ఎందుకంటే గట్టి పట్టడానికి. శని కూడా మనలో అలానే చైతన్యం తీసుకొస్తాడు. ఈ శని దేవుడు కూడా ఏం చేస్తాడంటే, ఎవరు ఏంటి, ఎవరు ఎలాగా ఉండాలి, ఎవరితో ఏం మాట్లాడాలి, ఎవరితో ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఎవరు ఎలాంటి వాళ్ళు, ఈ యొక్క అవగాహన తీసుకొచ్చేటువంటి దేవుడే శని దేవుడు. శని చేసేది మంచి ఫలితాలు, కాకపోతే కష్టపెడతాడేమో కానీ ఒక్కొక్క రాశి వాళ్ళకి శని కూడా మంచి చేస్తాడు. అందులోనూ ఈ వృశ్చిక రాశి వాళ్ళని శని కూడా చాలా మంచి చేస్తున్నాడు. 4వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి కుటుంబ కలహాలు, కుటుంబ జీవితం కొంత ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ ఇబ్బందికర పరిస్థితులు ఇబ్బంది అంటే దాని దగ్గర పరిహారాలకు మనం చెబుతాం కాబట్టి ప్రాబ్లం ఉంటుంది. ఇబ్బంది లేకుండా అయితే ఉండదు, కానీ ఉన్నప్పటికీ మనం పరిహారాలు చెప్తాము. అందరికీ పాజిటివ్గానే ఉంటుంది. ఎవరు కూడా ఆలోచించే అవసరం అయితే ఏం లేదు, కానీ మంచి జరగడానికి మనం చూద్దాము. కానీ ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళు అక్టోబర్ మాసం మొత్తం కూడా చాలా బాగా ముందుకు వెళ్ళొచ్చని మనము చెప్పడం జరుగుతుంది అనమాట. గురుగారు, ఈ రాశి వారు ఆరోగ్యపరంగా ఏదైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారా? వృశ్చిక రాశి వాళ్ళకి ఆరోగ్యపరంగా అయితే కొంతమేర జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పొచ్చు. అందులోనూ హెల్త్ ఇష్యూస్ వీళ్ళకి ఏంటంటే, ఈ తలకు సంబంధించినటువంటి కానీ న్యూరో సంబంధించినవి కానీ, లేకపోతే కాళ్ళకు సంబంధించినవి, కాళ్ళ మంటలు కావచ్చు, స్టమక్ పెయిన్స్, ఇలాగా స్టమక్ రిలేటెడ్గా ప్రాబ్లమ్స్ ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఈ మాసంలో చూసేటువంటి ఇదైతే కనిపిస్తుంది. అలానే కాళ్ళకు సంబంధించినటువంటి వాతపు నొప్పులు అంటారు, వాతం ద్వారా వచ్చేవి కానివ్వండి, బ్లడ్ రిలేటెడ్గా వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ కానీ వీళ్ళలో కొంతమేర కనిపించేటువంటిదిగా కనిపిస్తుంది. కానీ అవి దీర్ఘకాలికంగా అయితే ఉండవు, తాత్కాలికం మాత్రమే. ఏదైనా సరే టాబ్లెట్స్ వేసుకోవడం ద్వారా తగ్గేటువంటి పెయిన్స్, తగ్గేటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దీర్ఘకాలికంగా ఉండి సీరియస్ అయ్యేటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఏం కనిపించట్లేదు. కాకపోతే మనకి ఎలా ఉండాలి అనేది మాత్రం తెలియజేస్తుంది. ఆకస్మిక ధనం వచ్చే అవకాశం కానీ, అలాగే విదేశీయానం కానీ ఏమైనా కనిపిస్తుందా ఈ రాశి వారికి? విదేశీయానం అయితే కనిపిస్తుందండి. వీళ్ళలో విదేశీయానానికి ప్రయత్నం చేయొచ్చు. విదేశీయానం ఏంటంటే గల్ఫ్ కంట్రీస్కి ప్రయత్నాలు చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక గల్ఫ్ కంట్రీస్ ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా అయితే వీళ్ళకి వీసా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కూడా ఈ మాసంలో వీళ్ళకి తీరేటువంటిది అయితే ఉంది. చదువుకోవడానికి కావచ్చు, జాబ్ కోవడానికి కావచ్చు, గల్ఫ్ కంట్రీస్కి అయితే వీళ్ళు ప్రయత్నం చేసుకోవచ్చు అండి. అలాగే గృహయోగం కానీ, వాహన యోగం కానీ ఈ రాశి వారికి ఉందంటారా? ఈ రాశి వారికి ఏదైతే ఉందో ఈ గ్రహాల రీత్యా కూడా ఈ రాశిని కనుక మనం చూసుకుంటే కనుక గృహయోగం అయితే మనకు కనిపిస్తూ ఉందండి. ఈ గృహయోగం కూడా ఎలాంటిదంటే, పాత ఇళ్ళుని పడేసి కట్టడం కావచ్చు, ఈ కట్టడం ఆగిపోయినటువంటి హౌసెస్ ఏవైతే ఉన్నాయో ఈ హౌసెస్ ఇప్పుడు మొదలు పెట్టుకోవడమా, దీనికి సంబంధించినటువంటి మూలాలు ఇప్పుడు ఎప్పుడో పడేస్తున్నారు ఇల్లు, ఆ ఇల్లు కట్టలేని పరిస్థితి ఉంది. దానికి సంబంధించినటువంటి వనరులు సెట్ చేసుకునే దానికి కావచ్చు, దానికి సంబంధించినటువంటి ప్రకృతికి సంబంధించినటువంటి అన్నీ అరేంజ్ చేసుకొని మొదలు పెట్టుకునేటువంటి పరిస్థితికి ఈ మాసంలో ఈ రాశి వాళ్ళకు ఉంటుంది. అట్లా ఆగిపోయినటువంటి పనులు కూడా కొంతమేర ముందుకి, అంటే 1, 2, 3 సార్లు ఆల్రెడీ చేస్తుంటారు కదా, ఆ పనులు ఇప్పుడు కొంచెం మెరుగుపడేసి ముందుకు వచ్చేటువంటి అదృష్టం అయితే ఉన్నది. అంటే పాత ఇళ్ళు కూలగొట్టేసి కట్టడం కావచ్చు, లేకపోతే పాతది ఇంటిని కొంచెం డెకరేషన్ చేయించుకోవడం లాంటివి
పునరుద్ధిన అంటే పనులు ఆగిపోయి పునరుద్ధి చేయించుకోవడం దానికి ఈ మాసం వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి వివాహ సంబంధ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉందంటారా? ఈ మాసం వీళ్ళకి ఆగటం మంచిదండి. వివాహ సంబంధించినవి ఏవైతే ఉన్నాయో ఈ మాసంలో అంత అనుకూలంగా అయితే ఏం కనిపించట్లేదు కాబట్టి ఏదైనా అనుకోని ఉంటే కనుక ఈ మాసంలో కదిలించకుండా ఉంటే మా రానున్న మాసాల్లో బాగుంటుంది. ఇప్పుడు ఈ మాసం అయితే వివాహ సంబంధించింది అయితే ఈ వృశ్చిక రాశి వాళ్ళు అంత పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ముందు వీళ్ళ ఫ్యూచర్ గురించి ముందుకు వెళ్తూ ఉంటే బిజినెస్ పరంగా వీటి పరంగా వీళ్ళు ముందుకు వెళ్తూ ఉంటే బాగుంటుంది. కాబట్టి నెక్స్ట్ వచ్చేటువంటి మాసాల్లో మనము వివాహ సంబంధించింది చూసుకోవచ్చు. ఈ మాసం అయితే అంత పెద్ద అనుకూలంగా అయితే వివాహ సంబంధించింది అయితే బాగాలేదు. ఆల్రెడీ వివాహం అయి ఉండి ఏమైనా ఇద్దరి మధ్యన సంకేత భావం ఏమి లేకపోతే బాగుంటుంది. వాళ్ళిద్దరి మధ్యన ఐక్యత భావం బాగుంటుంది. అంతే తప్పితే కొత్తగా వివాహ ఆలోచన అయితే ఏం చేసే అవసరం లేదు. అలాగనే లవ్ ప్రపోజల్స్ కూడా ఈ మాసంలో పెద్దగా ఏం పెట్టుకోకపోవడం మంచిది. ఏదైతే ఉందో అది స్టెబుల్గా అలా వెళ్ళడం చాలా మంచిది. అలాగే వ్యాపారస్తుల దగ్గరికి వచ్చేసరికి కొత్తగా పెట్టుబడులు పెట్టాలనుకుంటే ఏమైనా రిస్క్తో కూడిన వ్యవహారం అంటారా, లేదంటే ముందుకు వెళ్ళొచ్చు అంటారా? వ్యాపారం ఏదైతే ఉందో దాన్ని మనము అలాగనే స్టెబుల్గా వెళ్ళిపోవడం మంచిది. కొత్తగా ఇన్వెస్ట్మెంట్లు అయితే ఏం చేసేదానికి లేదు. కొత్తగా ఇన్వెస్ట్ చేయడం వల్ల నష్టం అయితే పోరు, కానీ అనుకున్న స్థాయిలో లాభాలు రావు. ఒకవేళ లాభాలు రావాలంటే టైం ఎక్కువ తీసుకుంటుంది. అందువలన పెట్టుబడులు కొత్తగా ఇందులో పెట్టకపోవడం చాలా మంచిది. ఉన్న రూపాయిని అలా సేవ్ చేసుకొని వచ్చే రూపాయిని పోగొట్టుకోకుండా వచ్చిన రూపాయి జేబులో సేవ్ చేసుకుంటే బెస్ట్. కానీ కొత్తగా ఇన్వెస్ట్మెంట్ పెట్టేదానికి ఆలోచన అయితే ఈ మాసంలో చేయకపోవడం అత్యున్నతమైనటువంటి పరిష్కారం ఇది. అలాగే రాజకీయవేత్తలకి, అలాగే సినీ రంగంలో ఉండే వాళ్ళకి కొంచెం గుర్తింపు కోసం చూస్తూ ఉంటారు. అలాంటి వారికి ఏమన్నా మంచి ఫలితాలు ఏమైనా కనిపిస్తున్నాయి ఈ రాశి వారికి? సినీ రంగం వాళ్ళకి అయితే కొంతమేర బాగుందని చెప్పుకోవాలి. అంటే ఎప్పటి నుంచో ఆగిపోయినటువంటి ప్రాజెక్ట్స్ కానీ అవన్నీ ముందుకు వస్తాయండి ఈ మాసంలో కూడా. మన పోయిన మాసంలో లాగానే ఈ మాసంలో కూడా వాళ్ళకి నేను ఇందులో ప్రాజెక్టులో ఈ దాంట్లో నేను లేను, ఇప్పుడు వచ్చేసాను ఆటోమేటిక్గా ఎవరో తెలియకుండా పెట్టేస్తారన్నమాట. ఒక ప్రోగ్రాంలో కావచ్చు, ఒక సినిమాలో కావచ్చు, కళారంగంలో అందరూ కూడా మంచి అవకాశాలు అయితే అనుకోకుండా వస్తాయి. కళారంగం వాళ్ళకి బాగుంది. ఇక పొలిటీషియన్స్కి వచ్చేటప్పటికి పాలిటిక్స్లో ఉన్నటువంటి వాళ్ళకి ఉన్నది ఏదైతే క్యాడర్ ఉందో ఈ క్యాడర్ని పోగొట్టుకోకుండా అదే స్థాయిలో ముందుకు వెళ్ళేదానికైతే ఉన్నదండి. కొత్తగా వీళ్ళకి ఏర్పడి క్రియేట్ అయితే ఏం లేదు, ఉన్నది అలాగా స్టెబుల్గా వెళ్ళిపోతుంది. మంచి ఫలితాలు అయితే ఉంటాయి. వృశ్చిక రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళు మంచి ఫలితాలు పొందే అవకాశం ఉందంటారు? వృశ్చిక రాశి వాళ్ళకి పరిహారాలు అనేది గొప్ప విషయం. ఎందుకంటే వృశ్చిక రాశి వాళ్ళకి అదృష్టం త్వరగా పడుతుంది. ఎంత శని ప్రభావం ఉన్నా కూడా శుక్రుడి బలం బాగుంటుంది, వీళ్ళకి గురు బలం బాగుంటుంది. కాబట్టి వీళ్ళలో అన్ని రకాల రాశుల కన్నా కూడా వీళ్ళకి గ్రహ బలం ఏ రాశి దశ కరెక్ట్గా వస్తే కూడా ఏ గ్రహం కూడా వీళ్ళకి మంచి చేసే గ్రహాలే ఎక్కువ ఉంటాయి. వీళ్ళకి శనిదేవుడు కూడా వీళ్ళకి మంచి చేస్తాడు కాబట్టి కొంతమేర వీళ్ళకి మంచి జరుగుతుంది. కాబట్టి వీళ్ళు నవగ్రహ ఆరాధన చేయడం వల్ల వీళ్ళకి మంచి ఫలితం ఉంటుంది. అలానే వీళ్ళు ఈ శనగలు మినుములు దానం ఇవ్వడం వల్ల వీళ్ళకి మరింత మంచి ఒక అదృష్టాన్ని వీళ్ళు పొందేదానికి ఆస్కారం ఉందన్నమాట. వీళ్ళు ప్రతినిత్యం కూడా ఓం నమో శని ఈశ్వరాయ నమః, ఓం నమో శనీశ్వరాయ నమః ఇది గనక వీళ్ళు 21 సారి గనక ప్రతినిత్యము జపం చేయడం ద్వారా వీళ్ళకి మరింత మంచి జరిగేదానికి, వీళ్ళు 1కి 2-3 సార్లు చేసేటువంటి పనిని తగ్గించేదానికి వీళ్ళకి ఆస్కారం ఉంటుంది. అలానే ఇది చేయలేని పక్షంలో మనం న్యూమరాలజీ ద్వారా కూడా ఒక నెంబర్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ నెంబర్ని కూడా ప్రతినిత్యం పాటించడం ద్వారా వీళ్ళకి చాలా మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇలాంటి నెంబర్ ఏంటంటే 768592 768592. ఈ నెంబర్ని కనుక ఈ మాసం మొత్తంలో ఈ వృశ్చిక రాశి వాళ్ళు మనం వృశ్చిక రాశి వాళ్ళు పఠించేసి పనికి ముందుకు వెళ్ళడం ద్వారా వీళ్ళకి ఆర్థికంగా కావచ్చు, ధనధాన్యం కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, పనులు ఏమన్నా అవ్వాలని కావచ్చు, వీళ్ళకి 1-2-3 సార్లు చేసే పని 1-2 సార్లతో చేసేటువంటిగా వస్తుంది. ఏదైనా డబ్బు రావడానికి కావచ్చు ఈ మంత్రం ఇంట్లో జపం చేసేసుకొని వెళ్ళొచ్చు. ఇది ఎన్నిసార్లు చదవాలి అంటే 225 సార్లు. ఇప్పుడు మొదలుపెట్టిన తర్వాత 225 సార్లు ఈ నెంబర్ని కనుక మనము జపం చేసుకొని కనుక పని కోసం వెళ్తే, ఏదైనా మనం అనుకున్న కార్యం కోసం వెళ్తే అది ఆ కార్యక్రమం అనేది, ఆ కార్యం అనేది ప్రసిద్ధిగా అవుతుందన్నమాట. అంటే వీళ్ళకి శాశ్వతంగా నిలబడేది మాత్రమే అవుతుంది. అంటే లైఫ్ లాంగ్లో అలా నిలబడిపోద్ది అనమాట. సో వీళ్ళు ఈ మంత్రాన్ని కూడా లేకపోతే కనుక ఈ యొక్క నెంబర్ని కూడా వీళ్ళు జపం చేసుకోవచ్చు. అలానే మనము ఏం చేస్తున్నామంటే ప్రతి నెల రాశి ప్రెడిక్షన్స్లోనూ మనము ఆ రాశి ప్రకారంగా ఆ ఒక దశ అంతర్దశ ప్రకారంగా మాత్రమే మనం తీసుకుంటున్నాము. ఆ నక్షత్ర పరంగా వాళ్ళ ఒక పర్సనల్ హరాస్కోపు ఇంకేదైనా గురుగారి దగ్గర చూపించే కూడా వాళ్ళ ఒక పర్సనల్గా ఇంకేం చేయాలో మంచి ఫలితాలు దొరకడానికి ఆస్కారం ఉంటుంది. ఏదైనా ఉంటే కూడా మంచి గురువుగారికి చూపించుకుంటే పర్సనల్ హరాస్కోప్ చూపించుకుంటే చాలా బాగుంటుందండి. ఇది ఒక
రాశి ఫలాలు. అక్టోబర్ నెలలో వృశ్చిక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు.